రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ సాహసం చేశారు. గణేష్ నిమజ్జనంలో భాగంగా ట్యాంక్ బండ్పై ఆయన పరిశీలించారు. అందరూ జాగ్రత్తగా ఉండాలి, అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలంటూ ఆయన అధికారులకు సూచించారు. మరోవైపు ఇప్పటికే అక్కడ క్రేన్ నెంబర్ 4 దగ్గర బడా గణనాథు నిమజ్జనంలో భాగంగా క్రేన్ డ్రైవర్లతో పాటు అధికారులతో సీఎం రేవంత్ మాట్లాడాడు. మొట్టమొదటిసారి సీఎం రేవంత్ సాహసం చేశారని చెప్పుకోవచ్చు. ఏ ముఖ్యమంత్రి కూడా హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ గణేష్ నిమజ్జనంలో భాగంగా చేరుకున్నటువంటి పరిస్థితి. కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణ సీఎం రేవంత్ మాత్రం కొంత సాహసం చేశారని చెప్పుకోవచ్చు. ఒకసారిగా నిమజ్జన క్రేన్ వద్ద పరిస్థితులను సీఎం రేవంత్ పరిశీలించాడు. క్రేన్ డ్రైవర్ ఇతర సిబ్బంది అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు సీఎం రేవంత్ సూచించాడు. మరోవైపు 3 షిఫ్టులో డ్రైవర్సు ఇతర సిబ్బందికి విధులు కేటాయించేలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ ఇతర ఉన్నతాధికారులకు ఆయన ఆదేశించాడు. నిమజ్జన ప్రక్రియ ముగిసే వరకు అందరూ సమన్వయంతో పనిచేయాలంటూ సీఎం ఆదేశించాడు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ అలర్ట్గా ఉండాలంటూ పోలీస్ యంత్రాంగాన్ని రేవంత్ అప్రమత్తం చేశారు. మరోవైపు సాహసం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇప్పటికే ప్రశంసలు కురిపిస్తున్నారు. గణేష్ నిమజ్జన వేడుకల్లో స్వయంగా ముఖ్యమంత్రి రావడం, ట్యాంక్ బండ్ నిమజ్జనం దగ్గరకు వెళ్ళిన సీఎం రేవంత్ పై ఇప్పటికే పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. క్రేన్ డ్రైవర్ సిబ్బందిని కలిసి పరిస్థితులపై ఆరా తీయడం, భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలంటూ అధికారులని ఆదేశించడం, గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న మొదటి సీఎంగా రేవంత్కు ఒక రికార్డు క్రియేట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి అసలు ట్యాంక్ బండ్ వద్ద ఏం జరుగుతుంది, బడా గణనాథుడి నిమజ్జనం ఎక్కడి దాకా వచ్చేది, అధికారులు సిబ్బంది ఏ మేరకు పనిచేస్తున్నారు, సీఎం రేవంత్ అక్కడికి వచ్చి పర్యటించిన తర్వాత అక్కడ తాజా పరిస్థితి ఏంటి, ఒకసారి మా ప్రతినిధి శ్రీనివాస్ పూర్తి స్థాయి సమాచారం అందించడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్తో మాట్లాడదాం, పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుందాం. గణనాథునికి సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియ కొద్దిసేపట్లో జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా అన్ని రకాలైనటువంటి సలహాలు సూచనలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితిని అయితే మనం చూసాము. భారీగా ఇటువైపుగా వచ్చినటువంటి జనాల్ని అంటే భక్తుల్ని నిలువరించేటువంటి ప్రయత్నంలో పోలీసులు కూడా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. భారీగా ఇటువైపుగా వచ్చినటువంటి వారందరూ కూడా వారి యొక్క కోలాహలమైనటువంటి డ్యాన్సులు, కోలాహలమైనటువంటి ఆ యొక్క పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. భారీగా భక్తులు కూడా రావడం జరిగింది. కొంతమంది భక్తులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విషయంలో భారీగా ముఖ్యమంత్రి ఇటువైపుగా రావడంతో తొలి ముఖ్యమంత్రిగా చెప్పుకోవచ్చు. తొలి ముఖ్యమంత్రి ఇటువైపుగా వచ్చాడని చెప్పుకోవచ్చు. తొలి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విషయం అంటే తొలిసారిగా ఒక ముఖ్యమంత్రి ఇటువైపుగా రావడం అనేటువంటి మాటను కూడా మనం వింటూ ఉన్నాం. కొంతమంది ఇక్కడ వారి యొక్క డ్యాన్సులతో అంటే గణనాథునికి సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియ విషయంలో డ్యాన్సులు కూడా చేస్తున్నటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. పూర్తిగా అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? దిల్సుఖ్నగర్. ఎట్లా అనిపిస్తుంది? కొద్దిసేపట్లో ఖైరతాబాద్ నిమజ్జనం కూడా జరగనుందిగా. చాలా బాధ అనిపిస్తుంది. మేము 9 రోజులు వినాయకుని దగ్గర ఉండి ఆయనను పంపిస్తుంటే మళ్ళీ తొందర రావాలి వినాయకుడు అని అనిపిస్తుంది. మాకు చాలా అంటే చాలా బాధగా ఉన్నది. వినాయకుడిని పంపిస్తున్నామని. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది? వరంగల్ అన్న. వరంగల్. చెప్పండి. వరంగల్. ఈ వినాయక నిమజ్జనం కోసం వచ్చా కార్తీక్? ఇక్కడే ఉంటాను నేను. గద్దవాళ్ళే ఉంటా. గద్దవాళ్ళే మస్తు ఉంటా అన్న. గద్ద ఎక్కువ వస్తుంది, మస్తు ఉంటా గద్దవాంజలిగా. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? ఖైరతాబాద్ వినాయకుడు కొద్దిసేపట్లో నిమజ్జనం కానుంది కదా. 9 రోజులు పూజలు అందుకొని నిమజ్జనం అవుతా ఉంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఖైరతాబాద్ అంటేనే, ఖైరతాబాద్ గణేష్ అంటేనే ఒక పవిత్రమైనది ఉన్నది అంతే. సో మున్సిపల్ కార్మికులు కూడా ఇక్కడ వారి యొక్క కోలాహలాన్ని చూస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి కోలాహలాన్ని మనం చూడొచ్చు తొలి వెలుగు స్క్రీన్ పైన. 9 రోజుల పాటు పూజలు అనుకున్నటువంటి గణనాథుల్లో ఇక్కడ కోలాహలంగా మున్సిపల్ కార్మికులు కూడా వారి యొక్క నృత్యాలను చేస్తూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ని మీరు తొలి వెలుగు స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. మున్సిపల్ కార్మికులు వారి యొక్క నాట్యాలతో గణనాథులకు సంబంధించినటువంటి ఆ యొక్క
నిమజ్జనానికి సంబంధించినటువంటి వేడుకనైతే చేసుకుంటా ఉన్నారు. మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి ఈ యొక్క డ్యాన్స్లను మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా మున్సిపల్ కార్మికులు వారి యొక్క డ్యాన్సులతో గణనాథులను అయితే సాగనంపుతున్నటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. గణనాథునికి సంబంధించి ఇక బడా గణనాథుడి శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. గంగమ్మ ఒడికి గణనాథులు చేరుతున్నారు. 9 రోజుల పాటు అంటే నవరాత్రులు ఇక గణనాథుడు పూజలు అందుకున్నాడు. పూజల అనంతరం ఇక చిన్న పెద్ద తారతమ్యం లేకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా గణనాథుడికి 9 రోజులు పూజలు అందించారు. ఆట పాటలతో భజన కార్యక్రమాలతో నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఇక ఇవాళ గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. ఆ విజువల్స్ ఎక్స్క్లూజివ్గా తొలి వెలుగు స్క్రీన్ మీద మీరందరూ చూస్తున్నారు. ఒక్కసారిగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా ఇక అంగరాన్ని వైభవం అనుకున్నటువంటి పరిస్థితి, కోలాహల వాతావరణం మనకు కనిపిస్తుంది. ఒక్కసారిగా ఒక పండగ వాతావరణం మనము ఇక ట్యాంక్ బండ్ దగ్గర చూస్తూ ఉన్నాము. ఎక్కడెక్కడి నుంచో గల్లీలో నుంచి ఇక గణనాథులంతా కూడా బయలుదేరుతూ నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ ఒక్కసారిగా ఇక ట్యాంక్ బండ్ వరకు చేరుకున్నారు. అక్కడ వాస్తవానికి ప్రస్తుత పరిస్థితులను ఆయన పరిశీలించారు. ఇక క్రేన్ సిబ్బందిని అధికారులని అలర్ట్ చేసినటువంటి ఆ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆ విజువల్స్ చూస్తున్నాము. ఒక్కసారిగా అధికారులంతా కూడా అక్కడ ఒక్కసారిగా సిబ్బందిని వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. సీఎం రేవంత్ ఇక అమరాపాలి ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నూతన అధ్యక్షుడు ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ సైతం ఆ యొక్క ట్యాంక్ బండ్ ఆ కార్యక్రమాల్లో సీఎం రేవంత్తో సహా అక్కడ కలిసి పరిశీలిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక రేవంత్ ఒక్కసారిగా సాహసం చేశారన్నటువంటి మాటను మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా మొట్టమొదటిసారి ఒక సీఎం నిమజ్జనాల్లో పాల్గొనడం అనేది ఇదే మొదటిసారి అయి ఉండొచ్చినటువంటి మాట ప్రధానంగా వినిపిస్తుంది. ఇక సీఎంలలో సీఎం రేవంత్ ఒక రికార్డు క్రియేట్ చేశాడు. నిమజ్జనంలో భాగంగా ఆయన మొట్టమొదటిసారి ఆ నిమజ్జనంలో పాల్గొని అధికారులని అలర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఇక పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తూ అక్కడ అధికారుల నుంచి ఆ పూర్తి స్థాయి సమాచారాన్ని రేవంత్ అయితే కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎటువంటి సిబ్బందికి ఇబ్బంది కలగకుండా ఉండాలన్నటువంటి ఆదేశాలు అధికారులకు జారీ చేశారు. పోలీసు ఉన్నతాధికారులతో సైతం రేవంత్ మాట్లాడుతున్న విజువల్స్ మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇక అమరాపాలితో సహా ఇతర కొంతమంది ఉన్నత అధికారులంతా కూడా ఒక్కసారిగా ట్యాంక్ బండ్ చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వాస్తవ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అయితే అక్కడ తనిఖీ చేస్తున్నారు. అధికారులకి ఆదేశాలు సైతం జారీ చేశారు. ఎక్కువగా క్రౌడ్ ఉండే అవకాశం ఉంటుంది. గణనాథుల్ని చూడడానికి చాలామంది ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తుంటారు. జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి సైతం ఇక హైదరాబాదు మహాగణనాథుడి బడా గణనాథుడి నిమజ్జనాన్ని చూడడానికి చాలామంది వెహికల్తో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఎంట్రీతో ఒక్కసారిగా ట్యాంక్ బండ్ అంతా కూడా దద్దరిల్లని చెప్పుకోవచ్చు. ఒక సీఎం ఈ నిమజ్జనంలో పాల్గొనడం ఏంటన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ అక్కడ ఆ క్రేన్ సిబ్బందిని కూడా కలిసి మాట్లాడినటువంటి విజువల్స్ తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. క్రేన్ సిబ్బందికి ఉన్నటువంటి సమస్యల్ని కూడా రేవంత్ అడిగి తెలుసుకున్నాడు. చాలా జాగ్రత్తగా నిమజ్జనం చేసేటప్పుడు చాలా కేర్గా ఉండాలి. అక్కడటువంటి ఎవరైతే భక్తులు కానీ వస్తున్నటువంటి ప్రజలు కానీ అందరూ కూడా చాలా జాగ్రత్త పాటించాలి. భద్రతా పరంగా ఎటువంటి లోపం ఉండొద్దు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగొద్దు అనేటువంటి మాట సీఎం రేవంత్ అక్కడటువంటి ఉన్నతాధికారులకు చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. ఒక్కసారిగా రేవంత్ అమరాపాలి ఇక మేయర్ గద్వాల విజయలక్ష్మి దాంతోపాటు నూతన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు ఇంకొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు అక్కడ పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఆ విజువల్స్ చూస్తున్నాం. ట్యాంక్ బండ్ అంతా కూడా ఒక్కసారిగా కలకల్లాడుతుంది. చిన్నలు పెద్దలు తేడా లేకుండా ఇక ఒక జాతర మాదిరిగా అయితే ట్యాంక్ బండ్ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. బడా గణనాథుడి ఎంట్రీతో ఇక మరికొద్ది సేపట్లో బడా గణనాథుడి నిమజ్జనం కూడా ఉండబోతుంది. ఇప్పటికే కొన్ని వేలాది గణనాథులంతా కూడా గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాయి. ఒక్కొక్కటిగా ఇక బడా గణనాథుడు బాలాపూర్ గణనాథుడి నిమజ్జనాలతో ఇక కొంత
భారీ గణనాథుల నిమజ్జనాలు అయితే కంప్లీట్ అవుతుంది. ఏదైతే రూట్ మ్యాప్ కావచ్చు ఇతరితర అంశాల పట్ల సీఎం రేవంత్ ఇక రాష్ట్ర సర్కార్ ఇప్పటికే ఎప్పటికప్పుడు ప్రజల్ని అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులని అప్రమత్తం చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అక్కడి నుంచి పూర్తి స్థాయి సమాచారం కూడా మనకు అందిస్తూ వస్తున్నాడు. వాస్తవానికి చాలా దూరం నుంచి ఆ వినాయకుడిని నిమజ్జనాలు చూడడానికి వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.